శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జీవితంలో ఎంతో కష్టపడుతున్నా ఏదో ఒక నాటికి ఉన్నతమైన స్థితికి చేరుకోవాలని ప్రతి ఒక్క మనిషి కోరుకుంటాడు. కష్టాలు, బాధలు, అడ్డంకులతో జీవితమంతా సాగిపోతున్న వారు కూడా అమ్మవారిని నమ్ముకుని ఈ శ్లోకాన్ని పారాయణ చేసుకుంటే తప్పకుండా లలితా పరమేశ్వరీదేవి అనుగ్రహంతో రాజ్యాలను జయించగలరని చెబుతారు. అంటే ఇప్పటిదాకా బాధిస్తున్న అన్ని రకాల బాధలు తొలగిపోయి అన్ని రకాల దాస్యాల నుండి విముక్తిని పొంది ఇతరులతో మాటపడే స్థితి రాకుండా అమ్మవారు కాపాడుతారని, భూసంబంధ సమస్యలు తొలగిపోతాయని, అన్ని రకాల అనారోగ్యాలు తొలగిపోతాయని, భక్తునికి భవానీదేవి అనుగ్రహం కలుగుతుందని, అందువలన శ్లోకాన్ని పారాయణ చేసే భక్తుని ప్రతి కోరిక నెరవేరుతుందని చెప్పబడింది. ఈ శ్లోకాన్ని పారాయణ చేసుకునే భక్తులకు అమ్మవారు వారు కోరినవన్నీ ఇచ్చి అనుగ్రహించి ఒకరి వద్ద చేయిచాచే స్థితి లేకుండా 10 మందికి పెట్టగలిగే స్థితికి తీసుకుని వచ్చి అనుగ్రహిస్తుంది. ప్రతి ఒక్క దేవత ఆ తల్లి యొక్క అనుగ్రహం కోసం వేచి ఉంటారు కాబట్టి ఆ దేవతలందరూ అమ్మవారి అనుగ్రహాన్ని ఆశించి అమ్మవారి భక్తుల పట్ల ప్రసన్నంగా ఉండడంతో ఎవరెవరు ఈ శ్లోకాన్ని పారాయణ చేస్తున్నారో వారందరి కోరికలు అమ్మవారిని భవానీ అనే నామంతో పిలవగానే తీరిపోతాయి. లలితా సహస్రనామాలలోని అత్యంత శక్తివంతమైన మంత్రము భవానీ నామంతో ఈ శ్లోకం ప్రారంభించబడుతుంది. భవానీ నామము అత్యంత శక్తివంతమైనది. ఓం భవాన్యై నమః. ఈ శ్లోకంలో భవానీత్వం అనగా ఓ భవానీదేవి నీవు అంటూ తన కష్టాన్ని చెప్పుకోవడానికి ఇంకా మొదలుపెట్టకముందే అమ్మవారు శివుడి మరో నామమే భవుడు, భవుని భార్యగా తనని పిలిచినందుకు ఎంతో సంతోషాన్ని పొంది భక్తుని స్తోత్రం పూర్తి కాకుండానే అతని కోరికలన్నీ నెరవేర్చి ఆశీర్వదిస్తుంది. అంతటి శక్తివంతమైనది శ్లోకము. అందువలన ప్రతిరోజు ఇంటిలో పారాయణ చేసుకుంటూ ఉండడం వలన, భవానీ నామం ఇంటిలో ప్రతిధ్వనించడం వలన ఇంటిలో ఉన్న సమస్తమైన కష్టాలు, దుఃఖాలు తొలగిపోతాయని, అలానే అమ్మవారి శరణాగతి లభిస్తుందని చెబుతారు. రోజుకు 1000 సార్లు చొప్పున 45 రోజుల పాటు ఈ శ్లోకాన్ని భక్తి శ్రద్ధలతో పఠిస్తూ అనేక రకాలైన బియ్యాలతో చేసిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పిస్తే భక్తుని మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి. జీవితంలో బాధిస్తున్న అన్ని సమస్యలు తొలగిపోవడానికి, అన్ని కోరికలు నెరవేరడానికి సౌందర్యలహరిలోని 22వ శ్లోకాన్ని ఇప్పుడు తెలుసుకోండి. ఓ భవానీ, నిన్ను భవానీ అని సంబోధించేవాడు నీ సేవకుడిగా భావించి నీ కటాక్షాన్ని తనపై ప్రసరింపచేయాలని కోరుతూ నిన్ను భవానీ అని పిలవడానికి భవానీ అనే పదాన్ని పూర్తి చేయకముందే అన్ని కష్టాల నుండి విముక్తిని పొంది నీ సాయుధ్యాన్ని పొందుతాడు. విష్ణువు, బ్రహ్మ, ఇంద్రుడు, ఇతర దేవతలు నీ పాదాలకు భక్తితో నమస్కరిస్తూ ఉన్నప్పుడు వారి కిరీటాలు ప్రకాశవంతంగా ప్రకాశిస్తాయి. భవాని త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణా ఇతి స్తోతుం వాంఛన్ కథయతి భవాని త్వమితి యః తదైవ త్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీం ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమకుట నీరాజిత పదాం. శుభమస్తు.